నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల్లో గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కుటుంబ సభ్యులందరి నుంచి అపూర్వ రీతిలో స్వాగతం మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది వైసీపీ నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ అచ్చమైన ఆప్యాయత పూల వర్షమై కురుస్తుండగా స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ గౌరవాభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి జగమంత కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కదం తొక్కి ఘన విజయం అందుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సాగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ గురువారం తొలిసారిగా హైదరాబాద్లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు దీంతో యావత్ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది భార్య అన్నా లెజినోవా కుమారుడు అకీరానందన్తో కలిసి వచ్చిన పవన్ ను కారు దిగిన వెంటనే హీరోలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ కౌగలించుకుని సాదరంగా ఆహ్వానం పలికారు వదిన సురేఖ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి వీర తిలకం దిద్దారు అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు అక్క చెల్లెలు హారతిచ్చిన అనంతరం బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ చెప్పులు విడిచి మరీ
వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత 5 ఏళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు ఖచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైసీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్వైభవానికి ఇదే గట్టి పునాదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫలితాలపై ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కాకినాడ జిల్లాలో కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలపైన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్లో పంతం నానాజీలను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు ఓట్ల ద్వారా కాపాడుకున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఒక పక్క రోడ్లు లేవు, రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తవలేదు, ఎక్కడ ఒక కొత్త పరిశ్రమ రాలేదు. ఏదేమైనా తాయిలాలకి, సొల్లు కబుర్లకి ప్రజలు నమ్మరు అనేటువంటి దాన్ని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుజువు చేశారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జనసేన పార్టీకి నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. ఈరోజు మా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాల్లో పోటీ చేసి రాష్ట్రం అంతా ఒక పార్టీకి, కూటమికి ఒక ఊపు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. మనం ఎందుకంటే ఆయన మంచి బలం ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పార్టీని తగ్గించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని విజయ పందాలో గెలిపించడానికి అటు మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక కూటమిగా ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేసి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తును కాపాడినందుకు కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మాకు శుభాభినందనలో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మాకు చాలా భయం వేసేది, మళ్ళీ ఒక్కసారి జగన్ ఎక్కితే ఇటువంటి పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది అనేటువంటి భయమే మా పార్టీకి ఎక్కువగా ఉండేది. ఏదేమైనా భగవంతుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల వైపు ఉన్నాడు. ఆ వారాహి మాత కనువిప్పి చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి శ్రేయస్సు కోరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కోరికని అన్ని విధాలుగా తీర్చి మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో మరి ఊహించిన విధంగా, దేశంలో ఏ పార్టీకి రాని విధంగా కూటమికి చాలా భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల యొక్క రుణాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీర్చుకుంటారు. ఏదైతే ప్రజలు ఈరోజు వారిని నమ్మి ఇంత మెజార్టీ ఇచ్చారో ఖచ్చితంగా ప్రజల యొక్క ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఈ కొత్త ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి జనసేన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదేమైనా కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మహిళా సోదరిమణులందరూ కూడా మరి వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం జనసేన పార్టీకి కానీ, కూటమికి కానీ ఎంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు మీ రుణం ఎప్పుడూ ఈ ప్రభుత్వం ఉంచుకోదు. మీరందరూ ఏదైతే ఊహించారో ఒక నిజాయితీ అయినటువంటి ప్రభుత్వం రావాలి, ఒక నిలకడగా రాష్ట్ర భవిష్యత్తు కోరుకోవాలి, అటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళవి పరిపాలించేటువంటి ప్రభుత్వం రావాలని మనం అందరం కోరుకున్నాం. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే పార్లమెంటు తంగెల్లో ఉదయ శ్రీనివాస్ గారిని కూడా 2 లక్షల పైచీలకు మెజార్టీతో గెలిపించారు ఈ కాకినాడ జిల్లా ప్రజలు, కాకినాడ పార్లమెంట్ ప్రజలు. వారికి కూడా చాలా ధన్యవాదాలు దానికోసం. అలాగే పంతం నానాజీ గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ 70,000 పైచీలకు మరి మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారు. అలాగే కూటమిలో ఉన్నటువంటి తుని, కాకినాడ టౌన్ కానీ, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట అన్ని నియోజకవర్గాల నుండి కూడా మంచి మెజారిటీ ఇచ్చారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. విజయం ఊహించిన రీతిగా ఉందండి. మేము ఇలా అనుకున్న దానికంటే ఘన విజయంలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించడం అనేది
మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడి కోసం కూడా కష్టపడి వాళ్ళకి రావాల్సిన పథకాలు అందట్లేదని చెప్పి మా కోసం జనం కోసం బయటకు వచ్చి అన్నయ్య ఎంతగానో కష్టపడ్డారు. కష్టానికి తగ్గ ఫలితం దొరికిందని మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా అన్నయ్య విషయంలో ఆలోచించి ఓటేశారండి. ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసం ఆలోచించి వారి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆంధ్ర అభివృద్ధికే ముందుకొచ్చారు. ఓటింగ్ జరిగింది. గతంలో మనం స్వాతంత్ర సమరయోధుల గురించి విన్నాం. ప్రాణం సైతం కూడా లెక్క చేయకుండా దేశం కోసం పోరాడారని. అదేవిధంగా మన కోసం అన్నయ్య ఈ రోజున అన్ని వదులుకుని సామాన్యుడిగా మన ముందుకు వచ్చి ఎంతో కష్టపడి మా పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడ్డారు. మా ఈ సంతోషాన్ని మేమందరం కూడా ఎంతగానో ఘనంగా జరుపుకుంటున్నాం అండి. ఆంధ్రాకి అభివృద్ధి వచ్చింది. రేపటి నుంచి రోజులు మారుతాయని ఖచ్చితంగా నేడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. అలాగే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకునేందుకు ఈ భేటీ జరగనుంది. ఇక కొత్త ఎంపీలను ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి మోడీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.